అరుణాచలం అంటే నిజంగా దేవుని దర్శనం చేసుకోనికి ఎంత సంతోషంగా పోతాము. గడికోతే పుణ్యం దక్కుతదని ఎంత ఆశ ఉంటది మనకి. నిజంగా పుణ్యం వస్తది గదా! కానీ పుణ్యంతోని అరాచకాలు, అన్యాయాలు గూడా జరుగుతున్నాయి. గీ ముచ్చట చెప్తేనైతే మీరు మస్తుగా బాధపడతారు. ఈ ముచ్చట ఇనుర్రి ఒకటి. అయితే ఒక ఇద్దరు భార్యాభర్తలైతే దర్శనం చేసుకోనికి మీదికి పోతుర్రంట. పోయే క్రమంలో పాపం భార్యకి అలసటొచ్చి ఇక టిఫిన్ తెత్తా అని భర్త కిందికి పోయి వచ్చే వరకు ఆ భార్యను పాపం దుండగులు 8 మంది మీద దాడి చేసిరంట. ఇక చెట్లల్లో గుంజుకపోయి కూడా మానభంగం చేసిరంట. నిజంగా ఎంత ఘోరం ఈ ముచ్చట. ఇక తిరిగొచ్చిన ఆ భర్తను మస్తుగా బెదిరించిరంట. తీరా అక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ దుండగులు ఆమెని మొత్తం వీడియోలు తీసి ఆ వీడియోలు భర్తకు చూపించి బ్లాక్మెయిల్ చేసుడు మొదలుపెట్టిరంట. దీంతోని వాళ్ళు ఒకటే భయాందోళనకు గురైరు. ఇక ఈ ముచ్చట మొత్తం పోలీసులకైతే చెప్పిర్రు అనుకోరి. పోలీసులు అతన్ని సేజించి పట్టుకునే లోపే అప్పటికే ఇంకొక ఆమెను కూడా గిట్నే చేస్తుర్రంట. ఆ టైంలోనే దొరకబట్టిర్రంట. ఇక గింత ఆరాచకాలు జరుగుతున్న అరుణాచలంలా మరి ఏమైతుంది ఏం కథ? అరుణాచలం దర్శనానికి వెళ్తే దేవుని దర్శనం జరుగుతుందని అనుకుంటాం, కానీ గిట్ల అరాచకాలు జరుగుతున్నాయని తెలిస్తే మళ్ళీ ఎవరన్నా పోతారా? మరి దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాడో చూడాలి. విజయ్ దళపతి సీఎంగా అయినాక అక్కడ ఓ తీరు మంచి టాక్ అయితే వచ్చింది. గా తీరు మంచి చేస్తాడని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు గిసొంటి విషయాలల్లా విజయ్ దళపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఏం కథ అనేది చూడాలి.